డాక్టర్ గారు, బీపీ అనేది గుండెకి ఎంతవరకు చేటు చేస్తుంది? బీపీ వస్తే జీవితకాలం మెడిసిన్స్ వాడాల్సిందేనా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు సమాధానం అందిస్తారు. చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. ఒకటి, బీపీ ఇవాళ వచ్చిందండి రేపు పోయింది అంటుంటారు, లేదా నాకు బీపీ ఇంతకుముందు ఉందండి ఇప్పుడు లేదంటారు. అలాంటి సిట్యుయేషన్ ఉండదండి, అలాంటి కంటెక్స్ట్ ఉండదు. బీపీ అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తే, మీకు ఉంది అని ఒకసారి తెలిపితే డాక్టర్ ప్రాపర్గా డయాగ్నోస్ చేసి, ఇంకా మీరు లైఫ్ లాంగ్ బీపీ పేషెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎటువంటిదంటే, ఒక మనిషికి తెల్ల జుట్టు లేదా జుట్టు మెరవటం అనేది మొదలైతే పెరుగుతూ పోతుంది. ఇది ఏళ్ల తరబడి ప్రాసెస్. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది కూడా, రక్తపోటు అనేది కూడా రక్తనాళంలో రక్తం ప్రవాహంలో ఉన్నప్పుడు రక్తనాళం మీద రక్త ప్రవాహం పెట్టే ప్రెషర్ని రక్తపోటు అంటాం. ఈ ప్రెషర్ అసలు మనం బయట చెక్ చేసి హై ఉంది అని చెప్పిన రోజున దానికి ముందు ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ నుంచి వ్యాధి మొదలవుతుంది. సో లోపల ఆల్రెడీ రకరకాల మార్పులు వస్తాయి రక్తనాళంలో. దాన్ని ఇనీషియల్గా వాస్కులర్ హైపర్ట్రోఫీ అంటారు. వీటి వల్ల అవయవాల్లో కూడా మార్పులు వస్తాయి. సో ఇది రక్తపోటు అనేది లైఫ్ టైం డిసీజ్, ఎప్పుడూ ఉంటుంది. మీరు దాన్ని అదుపులో పెట్టడానికి మందులు వాడచ్చు, రకరకాల ప్రక్రియలు చేయొచ్చు. సో అదుపులో పెట్టడం అనేది ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏదైనా చేయండి, ఫైనల్గా రక్తపోటుని అదుపులో పెట్టుకోవాలి. లేకుంటే ఏమవుద్ది అనేది ప్రశ్న. గుండెకి ఏం జరుగుతుంది? సో ఇది ఒకటే రోజున 1 గంటకో ఏదో జరుగుద్దని కాదండి. రక్తపోటు అదే విధంగా ఉంటే ఏళ్ల తరబడి గుండె లేదా ఆ పాటికి వస్తే ఏ అవయవమైనా అవ్వచ్చు, కిడ్నీలు అవ్వచ్చు, ఐస్ అవ్వచ్చు, ఊపిరితిత్తులు అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, అన్నీ మన బాడీలో ఉన్న ప్రతి అవయవం ఒక ప్రెషర్కి డిజైన్డ్. ఈ రక్తపోటు ఇంత ఉంటేనే అవి మామూలుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే రక్తపోటు అవుతుందో, అంటే పెరుగుతుందో, బ్లడ్ ప్రెషర్ అనేది డిసీజ్ వ్యాధి వస్తుందో, ఈ అవయవాలు మొదటి దశలో మార్పులు చెందుతాయి దాన్ని తట్టుకోవడానికి. పోను ఈ బ్లడ్ ప్రెషర్ అదే విధంగా ఉండి ఈ మార్పులు కూడా తట్టుకోలేవు. ఆ తర్వాత దాన్ని అడాప్టేషన్ అంటాం. తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి. కరెక్ట్గా హార్ట్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుండె హైపర్ట్రోఫీ, హార్ట్ హైపర్ట్రోఫీ అంటాం. అది అడాప్టేషన్. ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి గుండె కండరం లావ్ అవుతుంది. గుండె వెడల్పు కాదు, గుండె కండరం లావ్ అవుతుంది. దీన్ని హైపర్ట్రోఫీ అంటారు. దానివల్ల ఇనీషియల్ స్టేజెస్లో ఏ నష్టం ఉండదు మనిషికి. అలానే రక్తపోటు మనం వదిలేసి ఏమాత్రం ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఒక 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, కొంతమందికి 6 నెలలు అవ్వచ్చు, కొంతమందికి సంవత్సరం అవ్వచ్చు, అలా వదిలేసినప్పుడు ఈ గుండె ఇనీషియల్గా హైపర్ట్రోఫీ అయిందని చెప్పింది వెడల్పైపోయి బలహీనం అవుతుంది. దాన్ని ఫెయిలియర్ అంటారు, హార్ట్ ఫెయిలియర్. అప్పుడు మనిషికి ఆయాసం వచ్చి, కాళ్ళవాపులు వచ్చి, పడుకోలేని పరిస్థితి రావడం జరుగుతుంది. సో ఇది హార్ట్కి ఒక ఎగ్జాంపుల్. అలాంటిదే కిడ్నీకి కూడా జరగచ్చు. కిడ్నీ ఇనీషియల్ దశలో దీన్ని తట్టుకోవడానికి దాని నెఫ్రాన్స్ అని పెరగటం అవన్నీ జరుగుతాయి. తర్వాత పోను నువ్వు బ్లడ్ ప్రెషర్ని కనుక కంట్రోల్ చేయకపోతే కిడ్నీ ఫెయిలియర్, రీనల్ ఫెయిలియర్ అంటాం. కిడ్నీలు పనిచేయటం అనేది తగ్గుతుందన్నమాట. అప్పుడు క్రియాటిన్ అని పెరుగుతుంది. దానివల్ల వచ్చే పర్యవసనాలు చాలా ఉంటాయి. సో ఇదే విధంగా ఐస్ కూడా జరుగుతుంది. ప్రతి అవయవానికి జరిగే అవకాశం ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది, ఇది ఓవర్ టైం, ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ రక్తపోటులో మీరు ఒక్క రోజులో ఇమీడియట్గా జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే క్రైసిస్ అంటాం, హైపర్ టెన్సివ్ క్రైసిస్. దీంట్లో ఎమర్జెన్సీ, అర్జెన్సీ అని ఉంటాయి. ఉన్నట్టుండి రక్తపోటు పైనది 230 పైన, కిందది 130 పైన, అంటే 230/130 ప్రెషర్స్ వెళ్ళిపోయినప్పుడు అది ఎమర్జెన్సీ క్రైసిస్ సిట్యుయేషన్. ఇమీడియట్గా ఏదన్నా జరిగే అవకాశం ఉంటుంది. బ్రెయిన్లో రక్తనాళాలు చిటిలితే బ్రెయిన్ హిమరేజ్ అంటాం. చేయి కాలు పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లేదా కిడ్నీలు ఉన్నట్టుండి ఫెయిల్ అవుతాయి. అంటే నిన్నటి వరకు మీరు తాగిన పదార్థాలన్నీ డైజెస్ట్ అయ్యి అవసరం లేని పదార్థాలు యూరిన్లో వెళ్ళిపోవడం జరిగేది ఉన్నట్టుండి ఈ సిస్టమ్ ఫెయిల్ అయ్యి బాడీలో నీరు పేరుకొని అవసరమైన పదార్థాలు ఏమో వెళ్ళిపోతాయి యూరిన్లో, అవసరం లేని పదార్థాలు బాడీలో నిలిచిపోతాయి. దీన్ని రీనల్ ఫెయిలియర్ అంటాం. సో కిడ్నీ ఫంక్షన్ డిప్రెస్ అయిపోతుంది. లేదా కిడ్నీలో నాళాలు చిట్లి, లేదా యూరిన్ బయటకు వచ్చే ద్వారాల దగ్గర చిట్లి యూరిన్లో బ్లడ్ కూడా వచ్చే అవకాశం, హిమటూరియా అంటాం.
సో ఇటువంటి రకరకాలు జరిగే అవకాశం ఉంటుంది హైపర్టెన్సివ్ క్రైసిస్లో. ఇటువంటి సిట్యుయేషన్లో డాక్టర్ని సంప్రదించి ఇమీడియట్గా సంప్రదించడం కాదు, వాస్తవానికి ఎమర్జెన్సీకి రష్ అయ్యి అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చి మేము రక్తపోటుని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తాం. కొంతమంది మా దగ్గరికి ఇదే నేను చెప్పిన బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్తో 230/140 పైన బ్లడ్ ప్రెషర్స్తో తీవ్రమైన ఆయాసంతో వస్తారు. వీళ్ళకి హార్ట్ అక్యూట్గా ఫెయిల్ అయిపోతుంది, ఉన్నటువంటి కొట్టుకోవటం తగ్గిపోతుంది, ఆయాసం తీవ్రంగా వస్తుంది, పడుకోలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ మనం అదుపులో పెట్టి మందులు ఇచ్చాక చాలా వరకు నయం అవుతారు. కానీ ఒక్కసారి ఇటువంటి దశకి వస్తే అవయవాలు మళ్ళీ నార్మల్ దశకు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. అది వచ్చినా కూడా పూర్తిగా నయం అవటం అనేది ఉండదు. కాబట్టి ఈ పరిస్థితి కలగకుండా చూసుకోవాలి. దానికే మనం బ్లడ్ ప్రెషర్ని ముందే అదుపులో పెట్టుకోవటం ఒకటి, ముందే డిటెక్ట్ చేయటం అనేది ఇంపార్టెంట్గా చూడాలి. నేను చెప్పినట్టుగా ఇది క్రైసిస్ సిట్యుయేషన్, ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఇది కాకుండా బ్లడ్ ప్రెషర్ 140/90 అవ్వచ్చు, 160/90 అవ్వచ్చు. అది ఆ రోజు కానీ 6 నిమిషంలో కానీ నెలలో కానీ ఇబ్బంది కలిగించే అవకాశం తక్కువ. అలానే వదిలేస్తే అది ఏళ్ల తరబడి లేదా అంటే 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఏ టైంలో అయినా కూడా అవయవాలలో ఎఫెక్ట్ వచ్చి చక్కగా పనిచేయడం మానేస్తాయి. సో ఆ విధంగా మనం రక్తపోటుని ముందే డిటెక్ట్ చేయాలి, ఏది జరగకముందు. తర్వాత వాటిని అదుపులో పెట్టుకోవాలి.